రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము 139వ సంకీర్తన 24వ చరణము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. హల్లెలూయా. మరి భక్తుడైనటువంటి దావీదు గారు దేవునితో మాట్లాడుతున్నటువంటి మాటలు. మరి ఆయన భక్తి జీవితం మనందరికీ కూడా తెలుసు. మరి ఆయన దేవునికి ఇష్టమైనటువంటి వాడుగా, దేవుని యొక్క హృదయానుసారుడుగా ఆయన జీవించినటువంటి వ్యక్తి. అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో తప్పిపోవచ్చు, కొన్ని సందర్భాల్లో తొలగిపోవచ్చు. దేవుడు తనకి ఇచ్చినటువంటి జ్ఞానము బట్టి ఆయన పలుకుతున్నటువంటి మాటలు, ప్రభువా నాలో ఏవైనా సరే నీకు అంగీకారమైన లేదా అంగీకారం కానివి ఏవైనా ఉంటే వాటిని తొలగించు. నిన్ను ఆయాసకరమైనటువంటివి, నిన్ను బాధ పెట్టేవి, నిన్ను మరి సంతోషపెట్టేటువంటివి కాకుండా దుఃఖపరిచేవి ఏవైనా సరే నాలో ఉంటే వాటిని తొలగించు అని చెప్పి అక్కడ దావీదు గారు మొర్రపెట్టుట మనము చూస్తుంటాం. మరి నిజమే, ఆయనే కాదు కానీ ఈరోజు ప్రతి ఒక్క మానవుడు కూడా ఈ విధంగా ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఎంతో ఉంది. అనేక సందర్భాల్లో మనము దేవునికి ఆయాసము తెప్పించేటువంటి పనులు, దేవునికి ఉగ్రత తెప్పించేటువంటి పనులు, దేవునికి కోపం తెప్పించేటువంటి పనులు మనం చేస్తూ ఉంటాం. మన యొక్క క్రియలు, మన యొక్క మాటలు లేదా మన యొక్క పనులు ఇవి ఎలా ఉంటాయంటే దేవునికి మరి అంగీకారంగా ఉండవు, అవి దేవునికి ఇష్టమైనవిగా ఉండవు కొన్ని సందర్భాల్లో. కాబట్టి మనం అలాంటివి చేయకుండా ఉండాలి. ఒకవేళ ఇంతకుముందు ఎప్పుడైనా అటువంటివి చేస్తుంటే మనము దేవుణ్ణి వేడుకోవాలి, ప్రభువా వాటిని నా యొద్ద నుంచి తొలగించు, ప్రభువా నీకు ఇష్టమైనటువంటి రీతిలో నన్ను నడిపించు, నీకు ఇష్టమైనటువంటి బాటలో నన్ను నడిపించు ప్రభువా, నీ వాక్యంలో నన్ను నడిపించు ప్రభువా అని మనం వేడుకోవాలి. ఎందుకంటే మానవులుగా ఉన్నటువంటి మనము, మన ఆలోచన విధానం వేరు, దేవుని యొక్క ఆలోచన విధానం వేరు. దేవుని తలంపులు కనుక మనం గ్రహించకపోతే మనము దేవునికి ఇష్టమైనటువంటిది మనం చేయలేము. మనము దేవునికి అయిష్టమైనటువంటి పనులు చేసి మనం దేవునికి ఆయాసకరాన్ని తెప్పించి మన జీవితాన్ని మన చేతులతో మనమే పాడు చేసుకుంటాం. కాబట్టి అటువంటివి కాకుండా తెలిసినో తెలియకనో దేవునికి కనుక మరి ఇష్టం లేనటువంటి క్రియలు చేస్తే మనం ఈరోజు అడుగుతాం, ప్రభువా నా జీవితంలోంచి అటువంటి ఇష్టం లేనటువంటి క్రియలు తొలగించు ప్రభువా, ఆయనకి ఇష్టమైనటువంటివి నాలో నాటు ప్రభువా అని మనం ప్రార్థన చేసేటువంటి వారముగా ఉందాం. అదేవిధంగా మనము నడవలసినటువంటి మార్గం నిత్యమైనటువంటి మార్గం. మరి ఆ నిత్య మార్గంలో దేవుడు మనల్ని నడిపించలాగా మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా ఆ శాశ్వతమైనటువంటి మార్గం కానీ స్థిరము లేనటువంటి అస్థిరమైనటువంటి మార్గంలో కాదు కానీ ప్రభువా నీ మార్గంలో నిత్య మార్గం వైపున అతన్ని మమ్మల్ని నడిపించు ప్రభువా అని చెప్పి మనము ఎల్లప్పుడూ దేవునికి మొర్రపెట్టేటువంటి వారము ఉందాం. మరి దేవునికి ఇష్టమైనటువంటి పనులు చేసినప్పుడు, మరి నీతి మార్గంలో నిత్యమైనటువంటి మార్గంలో మనం నడిచినప్పుడు మరి దేవుణ్ణి చూడగలుగుతాం. కనుక ఆ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి వేడుకుందాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్పవాడా, యేసయ్యా మీకు స్తోత్రాలు ప్రభా, సర్వోన్నతుడా మీకు వందనాలు. నిజమే ప్రభా, మాలో ఎన్నో ఆయాసకరమైనటువంటి పనులు ఉన్నాయేమో ప్రభా, వాటిని మా ఇంటి నుంచి తొలగించి ప్రభా నీకు ఇష్టమైనటువంటి వాటిని నా ప్రభా మాకు దయచేయమని. అయా నా తండ్రి నాయన, మేము నీతివంతులుగా నాయన నిత్యమైనటువంటి మార్గంలో నడుచుకుని నిత్యమైనటువంటి రాజ్యాన్ని నాయన చేరుకున్నట్టుకునే సహాయం దయచేయమని ప్రభా, ఎల్లప్పుడూ నీ తలంపులు కలిగి ఉన్నట్టుకుని మాకు నేర్పించమని ప్రభా వేడుకుంటూ ప్రార్థన దయచేసి నీ పాద సన్నిధి చేర్చుకోమని చేతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి నేముగా బ్రతిమలాడి వేడుకుని పొందించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ.